హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. వీడియో చేయక ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది ఫ్రెండ్స్. అంటే బయటకు వచ్చి వీడియో చేయక 1 ఇయర్ అయింది. ఒక 2-3 వీడియోలు అయితే రీసెంట్గా రిలీజ్ చేశాను. అది ఇండోర్లో అయితే షూట్ చేసి రిలీజ్ చేశాను అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంది 1 ఇయర్ తర్వాత ఇట్లా మాట్లాడాలంటే. సో ఫ్రెండ్స్, ఇదైతే డైలీ బ్లాగు. ఆఫీస్కి వెళ్తున్నాను. నేను మార్నింగ్ టైం వచ్చేసి అరౌండ్ 9-10 అట్లా అవుతుంది. ఆఫీస్కి వెళ్తున్నాను. నేను జనరల్గా లేట్గా వస్తాను అనమాట. సో అందుకే ఈ టైంలోకి వెళ్తున్నాను. నార్మల్గా అయితే ఇక్కడ 7-7:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. కొంచెం ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సో అది ఈ వ్లాగ్లో నేనైతే కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అప్డేటు, వీడియోస్ ఎందుకు చేయట్లేదు అలాంటి కొన్ని అప్డేట్స్ చెప్తాను. సెకండ్ వచ్చేసి స్టూడెంట్ వీసా, దాని గురించి కొంచెం మాట్లాడతాను. దాని గురించి డీటెయిల్ వీడియో అయితే తర్వాత చేస్తాను. థర్డ్ వచ్చేసి నా జనరల్ థింగ్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ వీసా గురించి. స్టూడెంట్ వీసా అయితే క్యాప్ పెట్టారనమాట. క్యాప్ పెట్టడం అంటే వచ్చే వాళ్ళ మీద నెత్తి మీద టోపీ పెట్టడం కాదు. అఫ్ కోర్స్ వీళ్ళు చేస్తుంది అదే ఇప్పుడు. కానీ ఏంటంటే వీసాలు ఇచ్చేది నెంబరు తగ్గిస్తారనమాట. సో ఎందుకు తగ్గిస్తున్నారంటే మెయిన్ రీజన్ వచ్చేసి, నాకు తెలిసి నేను అనుకునే రీజన్ వచ్చేసి, ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ ఉన్నాయి. అంటే జనాలు ఉండటానికి ఇల్లు లేవన్నమాట. సో ఆ హౌసింగ్ క్రైసిస్ని వీళ్ళు ఓవర్కమ్ చేయడానికైతే ఇలాంటి దారులు అయితే వెతుక్కుంటున్నారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనము ఆ ప్రాబ్లం పెద్దది కాకుండా చూసుకుంటాం కదా. వీళ్ళు చేసేది అదే. తర్వాత అయితే ఆ ప్రాబ్లం సొల్యూషన్ మనం వెతుక్కుంటాం కదా. ప్రస్తుతానికి అయితే వీళ్ళు చేసేది అదే అనమాట. సో అంటే బయట నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళతో కొంచెం తగ్గిస్తే, సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు సరిపోతాయని వీళ్ళ ఉద్దేశము. తర్వాత ఇంకా దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే ఎత్తుక్కోవచ్చు, టైం ఉంటుంది కాబట్టి. దాని గురించి చాలా చేంజెస్ అయితే చేశారు స్టూడెంట్ వీసా దాంట్లో ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వీసాస్ తగ్గించటము, సెకండ్ జెన్యూన్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్, థర్డ్ వచ్చేసి ఇంకా ఫినాన్షియల్స్ ఎక్కువ చూపించటము, ఇంకా చాలా రకరకాల రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ గ్యాప్ కూడా 35 అయితే చేశారు. ఏజ్ 35 అయితే చేశారు. అంటే దానికి రిలాక్సేషన్ ఎవరంటే ఓన్లీ పిహెచ్డి హోల్డర్స్ అండ్ మాస్టర్ రీసెర్చ్ కోర్స్ వర్క్ చేసే వాళ్ళు అయితే దానికి ఉన్నారనమాట. సో అది ఫ్రెండ్స్ స్టూడెంట్ వీసా అప్డేట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ గురించి. వీడియో ఎందుకు చేయలేదు 1 ఇయర్ నుంచి అంటే, కొన్ని ప్రాబ్లమ్స్ వల్లే చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి. అండ్ నాకు ఎవరైతే సపోర్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా లో టైంలో నాతో ఉన్నందుకు అసలు దాని నుంచి నేను బయటకు వస్తా అనుకోలేదు. బట్ స్టిల్ బయటకు వచ్చాను, వీడియో చేస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అండ్ నాకు ఎవరైతే సపోర్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది నేను వెళ్ళే రైల్వే స్టేషన్ అనమాట. సో ఇది ఫ్లాగ్స్టాఫ్ స్టేషన్, రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చాను. అక్కడ చాలా హడావుడి ఉంది, షూట్ చేయలేకపోయాను. కొంచెం కంఫర్టబుల్గా అనిపించలేదు, చాలా మంత్స్ అయింది కదా. సో అందుకే ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది. అంతే, మనం వన్స్ మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి అయితే టైం పడుతుంది చాలా. సో అదే ఆ ఫేజ్లోనే ఉందన్నమాట. నేను ఇప్పుడు సెట్ అయిపోతుంది, నాకు తెలిసి ఈ వీడియోతో సెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోకి ఇంతకుముందు ఎలా చేస్తాను అలానే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ అని చెప్పే కదా, ఛానల్ రీచ్ అవ్వట్లేదు. నిన్న నేను యూట్యూబ్ కస్టమర్ కేర్తో మాట్లాడాను. అంటే మనకి క్రియేటర్స్ కోసం సపరేట్ కస్టమర్ కేర్ ఉంటుందన్నమాట. మనకి మెయిల్ చేయొచ్చు, చాట్ చేయొచ్చు. నేను వాళ్ళతో చాట్ చేశాను నిన్న, అడిగాను ఏమైంది, ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే టైం పడుతుందని చెప్పారు. అండ్ మనం అన్హైడ్ చేసి ఒక 1 మంత్ అయింది కదా, ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు మిమ్మల్ని, ఈ వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, కింద ఏమైనా కమెంట్ చేయండి. సో దానివల్ల మన ఛానల్కి రీచ్ అయితే కొంచెం పెరుగుతుంది. వెయిట్ చేయండి, అనౌన్స్మెంట్ వస్తుంది. నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది, ఇంకా 2 మినిట్స్ ఉందన్నమాట, వచ్చేస్తుంది. ట్రైన్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ స్టూడెంట్ వీసా గురించి అయితే చెప్పినట్టు నేనైతే ఈ వీకెండ్లోపు ఒక లెంతీ వీడియో అయితే చేస్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడున్న కండిషన్స్. అలానే ఎవరికి వీసాస్ రావట్లేదు అంటే వీసాస్ కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్, నేనైతే ట్రైన్ ఎక్కేసాను, వెళ్తున్నాను ఆఫీస్కి. ఇంకా ఇప్పుడు చలికాలం ఇక్కడ, నాకేమో మస్తు చలి పెడుతుంది. చాలామంది షార్ట్స్ వేసుకొని ఇక్కడ దాకా జాగింగ్ చేస్తున్నారు మంచిగా. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు.
సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో. నెక్స్ట్ అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.